హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం అండి. ఒక ఆపత్ సమయంలో మరి మనిషి ఎలాంటి ఆలోచనలతో బయటపడాలో ఈరోజు తెలుసుకుందాం. ఒక పండితుడు ఒకరోజు భయంకరమైనటువంటి అరణ్యంలో ప్రవేశించాడు. చుట్టూ ఉన్న క్రూర మృగాలను చూడగానే అతడి గుండె జారిపోయింది. దారి కోసం అటు ఇటు తిరుగుతున్నాడు. మృగాలు అతడి చుట్టూ ఉన్నాయి. ఆ అరణ్యం చుట్టూ ఒక వల కప్పినట్టుగా అనిపించింది. అంతలోనే భయంకరమైనటువంటి ఆకారం గల ఒక స్త్రీ ఆ వలను తన భయంకరమైన చేతులతో కప్పుతుంది. తిరుగుతూ తిరుగుతూ ఆకులతో తీగలతో కప్పి ఉన్న బావిలో అతడు పడిపోయాడు. బావి తీగల మధ్య తన కాలు చిక్కుపడి తలకిందులుగా వేలాడుతున్నాడు. ఆ బావిలోనే ఒక పెద్ద సర్పం కనిపించింది. బావి బయట 6 ముఖాలతో 12 కాళ్ళతో సగం నలుపు తెలుపుగా ఉన్నటువంటి ఒక ఏనుగు మెల్లగా కదులుతుంది. ఆ బావి తీగల మధ్య తేనె పట్టు ఉంది. ఆ తేనె ధారలు అతడి పెదవిపై పడుతున్నాయి. మరి వాటిని తాగుతున్న అతడికి తృప్తి కలుగుతుందా? తృప్తి కలగదు. బావి దగ్గర ఉన్న ఒక వృక్షాన్ని నల్లగా తెల్లగా ఉన్నటువంటి ఎలుకలు కొన్ని తొలిచేస్తున్నాయి. ఆ విధంగా అక్కడ మృగాలు, భయంకర రూపం గల స్త్రీ, బావి లోపల పెద్ద సర్పం, బయట 6 ముఖాలు గల 12 కాళ్ళు గల ఏనుగు, పడిపోవటానికి సిద్ధంగా ఉన్న చెట్టు, తేనెటీగలతో నిండిన తేనె పట్టు, ఇలా వీటి మధ్య ఉన్నప్పటికీ అతడికి జీవితంపై ఆశ చావల, నిర్వేదం కలగల. మహాభారత యుద్ధానంతరం విదురుడు ధృతరాష్ట్రుడికి కథ చెప్తూ, మహారాజా, ఈ కథను మోక్షజ్ఞులు జీవితానికి ఉపమానంగా చెప్తుంటారు అని వివరించాడు. మహారణ్యమే పెద్ద సంసారం, క్రూర మృగాలు వ్యాధులు, భయంకరమైనటువంటి ఆ స్త్రీ వార్ధక్యం, బావి శరీరం, దానిలో ఉన్న మహాసర్పం కాలం, బావి మధ్యలో ఆ తీగల మధ్య తలకిందులుగా వేలాడుతున్నాడే అది జీవితం ఆశ. 6 ముఖాలు గల ఏనుగు 6 ఋతువులు, దాని 12 కాళ్ళు 12 మాసాలు, చెట్టును తొలుస్తున్న నల్ల తెల్ల ఎలుకలు రాత్రి పగళ్ళు, చెట్టును తొలుస్తున్న నల్లవి తెల్లవి గల ఎలుకలు రాత్రి పగళ్ళు, తేనెపట్టు కామం, సంసారమే దుర్గమమైన అరణ్యం. నీ కుమారులు మరణించారని విలపిస్తున్నావు కదా. ఒక్కోసారి ఒక మట్టి పాత్ర చక్రంపై తిరుగుతున్నప్పుడు తయారవుతున్నప్పుడే నశిస్తుంది. కొంచెం తయారాక మరొకటి కూడా పాడవుతుంది. ఇంకొకటి పూర్తిగా తయారయ్యాక బద్దలవుతుంది. కిందకి దింపుతున్నప్పుడు, కాలుస్తున్నప్పుడు, వాడుతున్నప్పుడు కూడా ఆ మట్టి పాత్ర నశిస్తూ ఉంటాయి. అలాగే ప్రాణులు గర్భంలో ఉండగా, ప్రసవమైన తరువాత, ఒకరోజు కానీ, ఒక నెల కానీ, లేదా సంవత్సరం తర్వాత కానీ, వార్ధక్యంతో కొన్ని, రోగాలతో కొన్ని, కర్మ ఫలితాలుగా కొంతమంది నశిస్తూ ఉంటారు. కావున పోయిన వారి గురించి దుఃఖించటం మాని చేయవలసిన పనులపై దృష్టి పెట్టండి. ప్రాణులు మొదట లేవు. కాలం తన స్వరూపంతో ముందుకు వెళుతుంది. కాలానికి ఎవరిపైనా కక్ష ఉండదు, ఇష్టం కూడా ఉండదు. కానీ చేసిన కర్మ మాత్రం అనుభవించక తప్పదు. నీ కుమారులందరూ కాలవశాన చేసిన కర్మలకు బాధ్యులయ్యారు అని విదురుడు ధృతరాష్ట్రుడికి ఓదార్పు మాటలు చెప్పాడు. మరి ఈ కథ, ఈ ఓదార్పు మనందరి యొక్క జీవితాలకు అవసరమేనండి. అంతులేని దుఃఖంలో చిక్కుకున్నప్పుడు మన స్వస్వరూప జ్ఞానం తెలుసుకొని ఆత్మ సంయమనతో జీవించటానికి, తమసోమా జ్యోతిర్గమయని కాంక్షించటానికి, ప్రార్థించటానికి మహాభారతంలో అనేక ఘట్టాలు
మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట అందరితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరం.